చాలా చాలా గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. అందరం చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దామండి. ప్రతి ఒక్క నాలుక, ప్రతి ఒక్కరి స్వరము ఆయనకి వెలుగెత్తి ఆయనకి మీరు స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లించాలి. ఆయనని ఘనపరచండి, ఆయన నామంకి ఘనత తీసుకొద్దాం. అందరం ఈరోజు అందరం ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కరు ఉజ్జీవంతోనూ, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగాను ఆరాధించాలి. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. అందరం చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. ఎందుకంటే నా చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడండి, ఆయన చాలా మంచోడు. మాటలలో చెప్పగలమా, చేతలలో చూపగలమా ఆయన ప్రేమని, ఆయన కరుణని, ఆయన వాత్సల్యముని. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరాధిద్దామా. నీ పాపం కొరకు, నా పాప శిక్ష కొరకు ఆయన సిలువలో బలియాగం అయ్యారు. ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ వర్ణనాతీతం, ఆయన జాలి వర్ణనాతీతం. శిక్షను తానే మోసెను, నా కొరకై కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. ప్రతి ఒక్కరిని అందరూ నా పాప శిక్షను తానే మోసెను, నా కొరకై కలువరిలో త్యాగమాయెను. అందరూ నా పాప శిక్షను తానే మోసెను, నా కొరకై కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. సాటి ఎవ్వరు లేరు, ఈ జగమంతా కొలిచిన ఆయనకి ఎవ్వరు కానరాలేరు. ఆయన ప్రేమ వర్ణనాతీతం, ఆయన జాలి వర్ణనాతీతం. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళండి అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంతో ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాల్సిందిగా కొడుతున్నాను. మీ చప్పట్లతోనూ, మీ మాటలతోనూ, మీ ఆరాధనతోనూ ఆయన ఘనపరచండి, ఆయన మహిమపరచండి ప్రతి ఒక్కళ్ళండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములో ఏర్పరచబడిన దైవజనుడిగా మీకు శుభములు తెలియజేస్తున్నాను.
మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని నేను నమ్ముచున్నాను. మీ ముఖ కవళికను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. ఎస్తేరు గ్రంథాన్ని చాలా దినాల నుంచి దేవుడు బోధిస్తున్నాడు. గత ఆదివారం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. హామాను అనే అమాలేకీయుడు దేవుని బిడ్డలైన 120 దేశములో ఉండే దేవుని బిడ్డల మీద కుట్రబన్ని అందరినీ చంపాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి జనవరిలో అంటే సంవత్సరానికి మొదటి నెలలో వెళ్ళి రాజుగారికి చెప్పాడు, రాజుగారు మన 127 దేశాల్లో చీడ పురుగులు ఉన్నారు, మనం చూస్తూ ఉంటే వాళ్ళు మనకు రేపు హాని వచ్చి నీ సింహాసనం కూడా ఇబ్బంది వస్తుంది, నేను దించేసి వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ఎవరే కాదు, దేవుని బిడ్డలు. కనుక వాళ్ళందరూ ఉండటం మనకు నష్టం, మన దేశానికి, చంపేయాలి వాళ్ళందరినీ అని చెప్పాడు. రాజుగారు ఏం ఆలోచించకుండా, ఎవరు ఏంది అని అడగకుండా, సరే ఇదిగో నా ఉంగరం. ఆ కాలంలో రాజా ఆజ్ఞ ఎట్టుంటుందంటే ఉంగరం ఇచ్చాడు, అట్టే ముద్రేసుకో, ఏమైనా రాసుకపో, చంపేసే అన్నాడు. ఎప్పుడు చంపుతావు, ఏంది, ఏమి అడగల. ఈ రాజు చేశాడంటే హామాను 120 దేశముల నుండే ప్రధానులందరి మీద ఈయన హెడ్. ఆయన తర్వాత రాజు. ఇతను ఏం చేశాడు, రాజముద్ర వేసేసి ఇష్ట ప్రకారం రాసేసుకున్నాడు. తమాషా ఏందో తెలుసా, జనవరిలో ఇది రాజుగారికి చెప్పాడు, జనవరిలో రాజుగారు చంపామని చెప్పాడు, కానీ చంపలా. ఎందుకు చంపలేదంటే చంపడానికి కూడా మంచి రోజు కావాలన్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాను. చీటీలు వేసాడు, సిద్ధాంతాలను పిలిచాడు, మంచి రోజు చూడమన్నాడు. వాళ్ళు అన్నారు జనవరి లేదు, అన్నీ లేదు 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 లేదని చెప్పి డిసెంబర్ 13వ తేదీ మంచి రోజు ఉందన్నాడు. అప్పటికి జనవరికి డిసెంబర్కి ఎన్ని నెలలు, 10 నెలలు. మన క్యాలెండరు గ్రిగేరియన్ క్యాలెండరు, వాళ్ళది యూదుల క్యాలెండర్ వేరే. ఆ నెలని ఏమన్నారు, డిసెంబర్ నెలని ఆదారు నెల 13వ తేదీ ముహూర్తం పెట్టేశారు. ఎవరిని చంపడానికి? లక్షల మంది దేవుని యొక్క బిడ్డలనే యూదులను చంపడానికి. చూసారా ఎంత భయంకరమో. ఏమన్నా చేశారా ఇతన్ని? ఏమన్నా ఏం చేయలే. కానీ క్రైస్తవుల మీద, యూదుల మీద కుట్ర అంతే. డేట్ ఫిక్స్ అయిపోయింది, అందరికీ ముద్రేసి తాకీదులు పంపించేశాడు ఈ హామాను. ఆధారు నెలగా అనగా డిసెంబరు 12వ నెల 13వ తేదీ ఒక్కటేసారి ఏ దేశంలో ఉండే సైనికులు క్రైస్తవుడు అంటే యూదుల్ని చంపేయండి, ఒక్కడి మిగలకూడదు ఆజ్ఞ. యూదులందరికీ భయం పుట్టేసింది. ఏం చేస్తారు, యూదులు భయపడిపోయారు, ఏడుస్తున్నారు. ఇటువంటి సమయంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడో మీకు తెలుసు, ఆయన చెప్పేశాను. ఈ హామాన్ అనేవాడు మొర్దెకై ఒక ఆయన్నాడు, గేట్ మ్యాన్, గేట్ తీసి ఆయన మన గేట్ దగ్గర గేట్ కీపర్. ఆయన్ని నమస్కారం పెట్టలేదని ఆయన చంపాలనుకున్నాడు. పెద్ద ఉరికై చేశాడు. ఎంత ఉరికయ్యేది? 50 అడుగులు అంటే 50 మూరలు అంటే 75 అడుగులు ఉరికి, పెద్దది. మనిషిని చంపడానికి అంత అవసరమా? చేశాడు. ఆఖరాకి ఆ ఉరికైలోనే ఎవరు దూకున్న కుంటలో వాడు పడినట్టు వాడు హామాను చెప్పండి చనిపోయాడు. ఇవన్నీ చెప్పేసి నేను చనిపోయినాడు. అప్పుడు రాజుగారికి ఎస్తేర్ అని పరిచయం చేసింది. అప్పుడు దాకా ఎస్తేర్ అని ఎవరు ఏంది, ఇది మన భాష చెప్పాలంటే ఏం క్యాస్టు ఏంది అని ఏం తెలియదు రాజుగారికి, ఏం తెలియదు. అప్పుడు ఎస్తేర్ అని చెప్పింది, రాజా ఒక మనవి, మా శత్రువైన హామాని చంపేశావు, వాడు మా అందరి ప్రాణాలు తీయాలనుకున్నాడు, కానీ నేను యూదురాలని అన్నాడు. అప్పుడు దాకా యూదురాలని, దేవుని బిడ్డని రాజుగారికి ఆయన భార్య యూదురాలని తెలియదు. రెండోది, మా అన్న గేట్ కీపర్ ఉన్నాడే, ఆయన కూడా మా అన్నే. మమ్మల్ని చంపాలనుకున్నామని చంపేశావు, బాగుంది, కానీ 127 దేశాలలో మా జనాంగం ఉంది, వాళ్ళందరం చంపడానికి టైం అయిపోయింది. డిసెంబర్ వచ్చేసింది. ఈ మన భాష చెప్తున్నా, డిసెంబర్ 1వ తేదీ, ఇంకా 13 రోజులు ఉంది. నీవేమో హామాను చంపేశావు శత్రువు, కానీ ఏముంది, రాజు ఆజ్ఞ ఉంది, పత్రాలు. కాబట్టి ప్లీజ్ మా వాళ్ళందరం కూడా చంపకుండా సాయం చేయనండి. రాజు అన్నాడు, రాజు ఎవరు? ఆ భర్త కదా. రాజు అన్నాడు, ఎస్తేర్ రాణి, నీ మాట నేను తృణీకరిస్తున్నా ఈ విషయంలో. ఎందుకోసం అంటే, ఒకసారి రాజాజ్ఞ పుట్టిన తర్వాత నేను మరలా రాజు కదా, ఎవ్వరు దాన్ని మార్చలేరు. కాబట్టి నీ జనాల్ని ఏం చేయలేం, చంపేయటమే. ఎందుకంటే నేను కానీ ఇప్పుడు మళ్ళీ రాజాజ్ఞ మార్చాను అనుకోండి,
నేను అవినీతి పూర్ణవుతాను. తక్కెట్లాగా జడ్జి కోర్టులో కూర్చున్నప్పుడు కొడుకైనా తనైనా న్యాయం మాట్లాడాలంతే. కనుక నేను అవినీతి పూర్ణవుతాను కనుక నా భార్య బంధువులు కాబట్టి నేను కాపాడని చెడ్డ పేరు వస్తుంది. అర్థమైంది మీకు? నా భార్య బంధువులు కాబట్టి రక్షించానని, కాబట్టి అది ఉండకూడదు. అదేం చేయాలా రాజా? ఏ మనుష్యుడును ఆ రాజాజ్ఞను చెప్పండి మార్చజాలడు. నేను కూడా మార్చలేను. ఇది అడి చేయాలా? ఎట్టయ్యా? ఒక పని చేద్దాం. ఆమాను స్థాయిలో మీ అన్నను పెట్టానుగా, 120 దేశాల మీద ప్రధానమంత్రి మీద మీ హెచ్చించానుగా, మీ అన్నని పిలిపెట్టా అన్నాడు. వచ్చాడు. ఇదిగో వాడు హామానికి ఇచ్చిన ఉంగరం నీకు కూడా ఇస్తున్నా, నువ్వు కూడా నీ ఫోర్ను బట్టి ఒక ఆజ్ఞని రాసుకో. అక్కడ రాసుంది, ఎట్ట రాసుకుంటావో నాకైతే తెలియదు, కానీ నీ జనాంగాన్ని ఎలా రక్షించుకుంటో తెలియదు. నా పేరు రాకూడదు. ఎందుకంటే నేను కానీ అది కానీ చెప్పాను అనుకోండి, ఈ రాజు భారీ బంధువులు అని చెప్పేసి ఇడు వివక్ష కలిగిన వాడు అంటారు. అది నా వ్యాలీ పోతుంది. కాబట్టి నువ్వు ఎలా రాసుకో, ఎట్టేం చేసుకో నాకు తెలీదు. సార్ టైం లేదు భిన్న చేసుకో అన్నాడు. అప్పటికప్పటికి మొర్దెకై రాజముద్ర అదే ఉంగరంతో హామానేసిన ముద్రతో కొట్టే 120 దేశాలు ఉండే ప్రధానమంత్రులందరూ పిలిపించాడు. ప్రధానమంత్రి అని తెలుసు కదా మీకు, ప్రైమ్ మినిస్టర్ అందరూ పిలిపించాడు. పిలిపించి ఏం లేదండి, నేను మీ మీద అధికారిని, నేను ఒక ఆజ్ఞను జారీ చేయబోతున్నాను. ఇప్పుడు యూదుల జనాంగం ఉంది, అవన్నీ చెప్పలే ఆయన. ఒక జనాంగం ఉంది, దాన్ని కాపాడాలి. కాబట్టి మీ 127 ఈ రాజాకి మీ సంతకం పెట్టండి అన్నాడు. ప్రధానులు ఏంది ఏమి అని అడగకుండా తమా చూసారా, 127 మంది సంతకం పెట్టారు. దాంట్లో ఏం రాస్తుందంటే, యూదులందరినీ ఎవ్వరు కూడా చంపడానికి లేదు అని ఉంది. ఇప్పుడు వినాలి. హామాను శత్రువైతే, యూదుల శత్రువైతే చెప్పండి చనిపోయాడు, కానీ రాజాజ్ఞ మాత్రము అలాగే ఉంది. రాజాజ్ఞ అలా ఉంది. రాజాజ్ఞ ఏంటి? యూదులందరినీ చెప్పాలి. ఏ దినము? డిసెంబరు 13వ తేదీ. అదే తేదీన యూదులందరూ రక్షించాలని ఈయన జారీ చేశాడు. ఎవరైనా మొత్తకై. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఏంటి? 2 అధికారపూర్వకమైన ఆజ్ఞలు. ఇప్పుడు దేన్ని పాటించాలా? ఆ 127 మంది దేనికి ఓటేస్తే ఎక్కువ మంది, ఒక్కడు ఎక్కువ వేసినా 120 మీద ఎందుకు పెడతా చెప్పండి? బేస్ సంఖ్య ఎందుకు పెడతా చెప్పండి? సగం వచ్చి ఒక్క ఓటు ఎట్టబోతే ఆ మెజార్టీ ప్రకారం జరుగుతుంది ఏదైనా. అదే పార్లమెంట్ కానీ ఎక్కడైనా కానీ. అందుకు బేస్ సంఖ్య ఉంటుంది. అర్థమైంది మీకు? ఇక్కడ ఏం జరిగింది? కొంతమంది పసిగట్టేశారు, అరే యూదులను చంపాలంటే ఇటు యూదుడైనట్టున్నాడు ఈ మొత్తకై, కాబట్టి వీళ్ళు ఉండకూడదు అనుకునే వాళ్ళు కూడా ప్రధానమంత్రుల్లో ఉన్నారు. ఇప్పుడు ఓటీజీ పెట్టేదాకే ఏమైంది? ఒక్కడు మిగిలాడు. ఒక్కడు ఎట్టుపోతే అట్టు. ఆ ఒక్కడేం చేసినట్టే యూదులను కాపాడాలని వెళ్ళిపోయాడు. చెప్పకుండా ఒకసారి. యూదుల్ని కాపాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? యూదుల్ని ఇంకా చంపడానికి లేదు. ఏ తేదీ పెట్టారు? ఇద్దరు పెట్టింది ఆధార్ నెల 13. అతను చంపాలని పెట్టాడు, ఇతను రక్షించాలని పెట్టాడు. రాజు మాత్రం ఏం తెలియకుండా ఎర్రనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకంతా ఆయన వదిలిపెట్టేసాడు, ఎర్రనట్టుగా ఉన్నాడు. మొద్దకి ఏం చేశాడంటే, ఏం చేశాడు విందామా? బైబిల్ తీయండి ఒకసారి. బైబిల్ తీయండి. 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానము, చట్టము నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆధారను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. అంటే అర్థం ఏంటి? ఏ దినమైతే దేవుని బిడ్డలను చంపాలనుకున్నాడో ఆ దినమనే మొత్తగా కూడా పెట్టుకొని యూదులు రక్షించాలనుకున్నాడు. 2వ వచనం చూడండి. యూదులు రాజైన అశ్వరేష్ యొక్క సంస్థానాన్నింటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలని చూచిన వారిని హతము చేయుటకు కూడుకుని వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకై
మొర్దెకైని గూర్చిన భయము తనకు కలిగినందున సంస్థానం యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడు చేత అతని కీర్తి సంస్థానం అంటలో వ్యాపించెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనసు తీరా తమ విరోధులను చేసిరి. సూషణ కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. కరెక్ట్గా డిసెంబరు చెప్పండి 13 తేదీస్తాను మొత్తగా ఏం చేశాడంటే ఆ సైన్యానికి ఏమిచ్చాడు? కత్తులు ఇచ్చాడు. ఇచ్చేసి ఎవడైతే శత్రువులను వేసేయమన్నాడు అంతే. రాజధాని ఏంది? మనకు రాజధాని ఏంటి? ఢిల్లీ. వాళ్ళకి రాజధాని ఏంటి? షూషను కోట. షూషను కోటలో అదే రోజు ఎంతమంది చంపారు? 500 మందిని చంపేశారు. ఎవరోళ్ళు? యూదులు. ఎవరోళ్ళు చంపింది ఎవరిని? పారసీక దేశంలోనే ఉన్నారు. ఎవరిని చంపారు తెలుసు మీకు? చెప్పంటారా? అమాలేకుల్ని. పారసీక దేశంలో అమాలేకులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు, డిఫరెంట్ తెగలు ఉన్నాయి. ఎవరిని చంపారంటే ఈ హామాను వంశం ఉందే అమాలేకులు, వాళ్ళని మాత్రం చంపారు. తక్కిన వాళ్ళు ఏం తాకలవాళ్ళు. ఎవరు? యూదులు కూడా తక్కిన వాళ్ళని తాకలవాళ్ళు. వాళ్ళని మాత్రం చంపారు. వాళ్ళే కదా శత్రువులు. మీకు వెనకొస్తే ఒక అద్భుతమైన విషయం చెప్తా. ఈ హామాన్ ఇల్లు పెద్ద ప్యాలెస్ అని చెప్పిపోయిన ఆదివారం దాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎస్తేర్ రాణికి ఇచ్చాడు. ఆయనకి 10 మంది మగ పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద చదివారు ఇందాక. వాళ్ళని కూడా చంపేశారు. హామాను 10 మంది పిల్లకాయలను కూడా చంపేశారు. ఇప్పుడు ఎంతమంది చంపారు చెప్పాలా? 510 మందిని చంపేశారు. ఎక్కడ? షూషను కోటలో, క్యాపిటల్లో. ఇంకా 120 దేశాల్లో చంపాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సమాచారం ఇంకా రాలా. ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి. ఇప్పుడంటే చిన్న న్యూస్ ఉంది కాబట్టి తెలిసిపోయింది. అప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి అక్కడి నుంచి సమాచారం వచ్చేలేక ఒక తిని లేట్ అవుతుంది అంతే. ఇంకెళ్ళా అప్పటికి వేసేసారు. అక్కడ కూడా ఎంతమందిని వేసారు చెప్తాను. 500 మంది చంపేశారు. వాళ్ళని ఎవరిని చంపేశారు? ముఖ్యంగా శత్రువైన హామాను కుట్రల కొడుకులను చంపేశారు. ఇప్పుడు మీకు పెద్ద లాజిక్ చెప్తాను. మీరు చక్కగా నాకు జవాబు చెప్పాలో చూద్దాం. మీ జ్ఞానం ఎట్లుంటుందో, మీ బుర్ర పనిచేస్తుందో నేను చెప్తాను. చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు రాజుగారికి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఏందో అక్కడ ఉంది చూడండి అన్నమాట. 11 వచనము. ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారు లెక్క రాజునకు తెలియచెప్పగా. ఈ సంగతి ఎవరికి పోయి చెప్పారు? రాజుగారు గమ్ము చూస్తున్నాడు తనుకోండి. రాజు చెప్పారు. రాజుగారు ఇన్ఫర్మేషన్ న్యూస్ వెళ్ళిపోయింది. 500 మందిని చంపేశారు. హామాను 10 మంది పిల్లలను కూడా చంపేశారని. రాజు పైకి మాత్రం ఎర్రనట్టుకుండి లోపల నా భార్య బలి సంతోషపడుతుంది అనుకొని ఏం చేశారు తెలుసా? చూడండి, తర్వాత వచ్చిన సంవత్సరం చూడండి. రాజు 12వ వచనం. రాణి ఎస్తేరుతో యూదులు షూషను కోట యందు 500 మందిని, బాగానండి, 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజుగారు రాణమ్మకి చెప్పాడు, ఇంకా నా ఉబ్బిపోతుంది నా భార్య. ఏటా చెప్పండి? నా భార్య చాలా ఉబ్బిపోతుంది. నా భార్య కోరిక నెరవేర్చాను. పైకి మాత్రం ఎర్రనట్టుగా ఉన్నాడు, లోపల మాత్రం నా భార్య కోరిక నెరవేర్చాను. పోయి రాణి, నీకు తెలిసే ఒక విషయం చెప్పండి రాజు. నువ్వు చెప్పినట్టు 500 మందిని మనోళ్ళు చంపేశారు. నిన్ను చంపాలనుకున్నాడే శత్రువాడు హామాను, వాడి పిల్లకాయలు 10 మంది పేర్లు కూడా రాశాడు. మా అందరం మగ పిల్లకాయలే, వాళ్ళని వాడు చంపేశారు అన్నాడు. ఆమె నవ్వలా, సంతోషపడలా. అదేంటది? ఏం చెప్పాలండి? శత్రువులను చంపేసేట్టు ఉండాలి చెప్పండి. ఈయనేం చేశాడు? నా భార్య చెప్తే చాలా సంతోషపడుతుందని చెప్పాడు. ఈమెం చేసింది? నవ్వలా పెట్ల. రాజుగారికి అర్థం కాదు ఏంది ఇది. రాజుగారు అన్నాడు, రాణి 500 మందిని చంపాను. చెప్పండి. హామాను 10 మంది పిల్లకాయలు చంపాను. చంపి ఇప్పుడేమంటున్నాడు? ఇంకేమైనా కోరుకుంది నీక? చదవండి ఆ మాట చూడండి, మీరు చదవండి ఎవరైనా. రాణి తృప్తి లేదు, ఇదే సందు అనుకొని ఇంకేమైనా కోరుకుందా నీలో? ఏందంటున్నావు సంతోషపడలేదు అంటే? మీరు కానీ అంటే ఈరోజు చంపారే 13వ తేదీ,
14వ తేదీ కూడా తక్కిన వాళ్ళని చంపేసి ఆ కోరిక సాయం చేయండి అన్నది. ఏంటంట 14వ తేదీ ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో హామాన్ వంశీకులు, వాళ్ళ కూడా చంపేయండి. వారితో పాటు ఉరికి మీద హామాను కుమారులు చనిపోయారు లేదా 10 మంది. రాజుగారికి సమాచారం ఏమొచ్చింది? 500 మంది చనిపోయారు ప్లస్ హామాను కొడుకులు 10 మంది చనిపోయారు అని ఇన్ఫర్మేషన్. రాజుగారికి ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? రాదుగా. వచ్చింది. రాజుగారి ఎత్తుకు ఎవరికి చెప్పాడు? రాణికి చెప్పాడు. రాణి ఏంది నీ కోరిక అంటే, రేపు శత్రువులను చంపేయండి 120 దేశాల్లో, వారితో పాటు హామాను 10 మంది పిల్లకల్ని ఉరిగేయండి అన్నది. ఆల్మోస్ట్ చంపేస్తాం, మళ్ళీ చంపడం ఏంటి చెప్తారు ఎవరైనా? చచ్చిపోయిన వాళ్ళు ఏం చంపుతావు? ఎందుకో తెలుసా? ఆల్మోస్ట్ చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయిన సంగతి సూచన కోటలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. 120 దేశాలకి తెలీదు. సూచన కోటలో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ తెలీదు. 510 లెక్కలకు గెలిపింది. అట్టా కాకుండా ఇటు వీడిగా అదంతా చేసింది. వీళ్ళ పిల్లకాయల్ని ఎత్తైన ఉరికి మీద పెట్టి ఏలాడదీయాల అంటే ఏమని? చచ్చిపోయిన శవాల్ని ఏముంటుంది? ఉరికి మీద ఏలాడదీయండి, అందరూ చూడాలా. ఎవరిని? 10 మందినే. శత్రువు పిల్లలను చూడు ఎలా చచ్చారో, ఏలాడుతున్నారో అని చూడాలా. ఎందుకంటే మీరు ఇందా చెప్పారే, ఈడుగొడిగా పనిచేశాడు హామాను మొద్దకాయని. మనిషిని చంపడానికి ఉరికి 10 అడుగులు చాలు, లేకుంటే 15 అడుగులు చాలు. ఎందుకు 75 అడుగులు చేశాడు? ఈడు కూడా ఎత్తైగా చంపి యూదుల్ని, ఎవరైనా మా జోలికి వస్తే యూదులు ఇట్ట చంపేస్తామని చెప్పడానికి స్కెచ్ చేశాడు. అదే స్కెచ్ని రాణి రివర్స్ కొట్టి చచ్చిపోయిన శవాల్ని ఏలాడదీయమంది. అదనమాట. ఆల్మోస్ట్ 13వ తేదీ చనిపోయారు వాళ్ళు. 14వ తేదీ కూడా ఎందుకు చంపమంటుంది అంటే, వాళ్ళని చంపడం కాదు, ఏం చేయాలి? ఉరికి మీద ఏలాడదీయాలి, అందరూ చూడాలా 10 మందిని. ఎందుకు ఈమెకి ఇంత కక్ష? ఈమెకి ఇంత కక్ష ఎందుకండి? దేవుని పెట్టి కదా ఇంత కక్ష ఉండొచ్చా? ఎస్తేర్ రాణికి అంత కక్ష ఎందుకండి? వాడేదో పనికి మనోడు చేశాడు, ఇంకెందుకు ఇంత కక్ష ఉండొచ్చా? దేవుడి బిడ్డలకి క్షమించాలిగా, దేవుడే క్షమిస్తున్నాడుగా. దీనికి కొంచెం చరిత్ర మీరు వినాలి ఖచ్చితంగా. ఇది నిర్గమకాండాన్ని గెలిపోవాలి మీరు. దేవుడైన యెహోవా యూదులందరినీ ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించాడుగా 20 లక్షల మంది దాకా. వాళ్ళకి ఎందుకు విడిపించాడు చెప్పండి? వాళ్ళకి కనాను దేశాన్ని, పాలు తేలులు ప్రవహించే దేశాన్ని ఇస్తానని. వాళ్ళు దారిన వాళ్ళు పోతూ ఉంటే ఈ అమాలేకీయులు ఆ దేశాన్ని స్వతంత్ర లిటికెంట్లు అనమాట వీళ్ళు. ఇప్పటి నుంచని కాదు, ఇది దానికి ఎస్తేర్ గ్రంథానికి కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. వీడు మొదటి నుంచి నేచరే మంచి నేచర్ కాదు వెళ్తే. వీళ్ళు ఏం చేశారంటే యూదుల మీద దారికి అసలు ఎవరిని ఏమనకుండా గమ్ముగా పోతున్నారు నడిచి. వీళ్ళు అమాయకులు వచ్చి వీళ్ళతో యుద్ధం ఆడి చాలా మంది చనిపోతారు. గెలుక్కొని చంపేశారు. క్రైస్తవులంటే కక్ష అనమాట, ఇంకేం లేదు. క్రైస్తవులంటే, యూదులంటే కక్ష అనమాట వాళ్ళకి. అమాలీకులు ఎవరు తెలుసు మీకు? సార్ చెప్పాడు. ఏశావు సంతానం. ఏసే ఎవరు కొడుకు చెప్పాలి? ఇస్సాకు పెద్ద కొడుకు. ఇంకా మీరు తీసుకుంటూ పోతే నోవాహు 2వ కొడుకు సంతానం. ఇంకా అట్ట తీసుకుంటూ వస్తే మూల పురుషుడు ఏసేవే. దీనికి మళ్ళీ మనం కలపకూడదు. ఏశావు సంతానం ఒకటే మాట, అంతే. ఏశావు సంతానం అంతే. అకాగీయుడు అంటే ఎవరు తెలుసు మీకు? అకాగీయుడు అని ఇంటి పేరు వచ్చింది. కొంతమందికి ఇంటి పేరు తండ్రి ఇంటి పేరు వస్తుంది. ఈ అకాగీయుడు ఎవడంటే అమాలేకులే. ఏం చేశారంటే దేవుడు అనవసరంగా వచ్చి వీళ్ళని చంపారు కదా. అందుకోసం దేవుడు ఏం చెప్పాడంటే, ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు రాజు. సౌలుని పిలిచి అమాలేకుల్ని భూమి మీద ఒక్కడిని ఉంచవద్దు, నాకు పిచ్చి కోపం వస్తుందని చెప్పాడు. చంపేసేనాడు. వాడినే కాదు, వాడు ఆస్తిని, గొర్రెల్ని, పశువుల్ని ఒక్కటి మిగలకుండా ఆఖరి కోడితోటి చంపేయాలన్నాడు. అంతే. ఫస్ట్ రాజు ఎవరు? సౌలు. చంపేయాలి ఇతను, చంపేయాలా? అందరం చంపాలి ఇతను. ఈ సౌలు చేసిన పని వల్ల.
ఆ రోజు చంపేసి ఉంటే ఈరోజు ఇంత జరుగుండేది కాదు. అసలు ఇదే పీడా పోయి ఉండేది అంతే. క్రైస్తవులు శత్రువులు లేరు అంతే. ఉన్నారు, ఇంత భయంకరులు కాదు. చంపకుండా ఏం చేశారంటే వాళ్ళ రాజు అగాగీయుడు, అగబన అగాగీయుడు, అగబు వాళ్ళ రాజును చంపలే, అమాలేకీయులు కొంతమందిని చంపలే, వాళ్ళ గొర్రెల్లో కూడా కొన్ని చంపలా తెచ్చుకున్నాడు. దేవుడు కోపం వచ్చింది. ఆ రోజు పాస్టర్ గారు ఎవరు? సమూయేలు ప్రవక్త. వాడు రాజుగారు చేసే పని ఏంటి? నేను చంపమన్నాను కదా, వాళ్ళు భూమి మీద ఉండకూడదు, ఉంటే యూదులైన మీకు ఎప్పటికైనా వాళ్ళు ప్రమాదం, ఎత్తేసే వాళ్ళని చెప్పానుగా. కానీ రాజు చంపలే, నా మాట వినలాడు. ఆ రాజు నేను గాడిదలు వేపుకున్న వాడిని ఎత్తుకొని వచ్చి రాజుగా చేస్తే 40 సంవత్సరాలు నేను రాజుగా పెడితే నా మాట వినలే, నువ్వు పోయి గద్దించి అతన్ని అన్నాడు. గద్దించి, పాస్టర్ గారు మీరేమనుకోకండి, మీరు చంపేసిన వాళ్ళని అన్నాడు. రాజు చంపేసామన్నాడు. పోయి సౌలు రాజు, ఏం పని చేసావయ్యా, దేవుడు ఏం చెప్పాడు నీకు అన్నాడు. ఈ పాస్టర్ గారు సమూయేలు ప్రవక్త, ఏం చెప్పాడు నీకు? అందరం చంపేయమన్నాడా, ఒక్కడు మిగలకూడదని? వాళ్ళు భయంకరులు అని చెప్పారా? ఎందుకు మిగిలిచ్చావు వాళ్ళని అన్నాడు. కాయకమ్మ కథలు చెప్పాడు. నేను మంచి గొర్రెలు తెచ్చానంటే దేవుడికి బలిద్దాము. అరే అసలు వాళ్ళు వస్తువే తేకూడదంటే వాళ్ళు పెట్టేవింది అని ఆ రాజుని సమూయేలు చంపేశాడు. చంపిన జనాలు ఉన్నారు కదా, పాస్టర్ గారు అందరం చంపలేడుగా, కొంతమంది మిగిలిపోయారు. దేవుడు అందుకోసంగా సౌలుని, ఆ తప్పు చేసినందుకు సౌలుని, సౌలు కుటుంబాన్ని అందరం చంపేశాడు. దేవుడు చెప్పింది చేయనందుకు, దేవుడు నీ శత్రువులోళ్ళు వాళ్ళు భూమి మీద ఉంటే నా జనాంగానికి, నా బిడ్డలకి ఎప్పటికైనా చెప్పండి హాని, అందుకోసం అందరం చంపారంటే ఈ మన రాజు చంపకుండా మిగిల్చినందుకు ఇంత కథ ఇప్పుడు కూడా బతికే ఉన్నారు వాళ్ళు. చూసారా ఎంత పొరపాటు చేశాడు రాజు. ఆఖరికి ఒక విషయం చెప్పంటారు మీకు, ఫిలిస్తీయుల చేతుల్లో ఓడిపోయారు. దేవుడే ఓడగొట్టేశాడు ఎవరిని? సౌలు రాజుని. వాళ్ళ పిల్లకాయలందరం పట్టుకొని చెట్టుకి ఉరి తీశారు సౌలు రాజు పిల్లకాయలందరినీ. ఎవరు? ఫిలిస్తీయులు. ఆఖరికి వాళ్ళ చేతులు చచ్చిపోతే రాజును పట్టుకున్నారంటే చిన్నగా హింసించరు కనుక ఏం చేశారంటే పక్కనోడిని పిలిచి సైనికుడిని వాళ్ళ చేతులు చచ్చేదానికంటే నువ్వు నన్ను చంపేసే అన్నాడు. అతను అన్నాడు, దేవుని చేత అభిషేకించేవాడు పనికిమల ఎదవైనా నేనైతే చంపను, వాడు ఎదవైనా నేను చంపను అన్నాడు. అని చెప్పేసి సౌలు ఏం చేశాడంటే కత్తిని కింద పెట్టి దాని మీద పడ్డాడు. దాని మీద పట్టి గుచ్చుకున్నా కానీ తనకలాడుతుంది. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావే ప్రాణం బాల కొర ప్రాణంతో ఉన్నాడు. వాళ్ళు వచ్చారంటే తలకాయ నరికేసి ఇంకా ఆడుకుంటారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కావటంలే. ఎంతలో ఎవడినైతే బతికించాడు అమాలేకులా దారి పోతుంటే వాడిని పిలిచాడు, ఒరే బాబు ఇట్లా అని, నన్ను వేసేయారు అన్నాడు. మా పని అదే కదా అన్నాడు. అర్థమైంది మీకు అని చెప్పి లాస్ట్లో చంపింది ఎవరు తెలుసా? సౌలుని, ఆ అమాయకులు. అదే రోజు అంతా చంపేసి ఉంటే యుద్ధంలో ఈయన చచ్చిపోయినవాడు కాదు. ఆఖరికి ఎవరి చేతిలో చచ్చాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు కూడా. మనం కూడా మన శరీరములో, మన జీవితంలో కొంతమంది అమాయకులు ఉంటారా చెప్పండి. ఏం 4 పేర్లు చెప్పండి. 4 పేర్లు. అసూయ అని ఒక అమాయకుడు, ద్వేషం అని నాకు అమాయకుడు, ఇంకా కక్ష, క్రూరత్వం, వ్యభిచారం. అమాయకులు ఉండరా? ఏం చేయాలి మనం? వాళ్ళని చంపకపోతే వాళ్ళు నిన్ను చంపి నిత్య నరకానికి ఎత్తుకెళ్ళిపోతారు. ఎవరో తెలుసా? అది వాడి పేరు అమాలేకులను మనం పెట్టుకున్నాం. వాడి పేరు ఏం పేరంటే పాపము, సైతాను. ఎవరైతే ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు సవినయముగా తెలియజేయడం ఏమిటంటే, ప్లీజ్ ఈ వాక్యం ఏంటంటే మీరు మీ అమాలేకులు మీ పాపము లోపలికి ఎట్టొస్తుంది? ఒకసారి చెప్పండి. పాపము మనిషి లోపలికి ఎట్టొస్తుంది? మనం ఆహ్వానిస్తే వస్తుంది. సూపర్, అంతే. పాపం ఇప్పుడు ఆహ్వానిస్తే వస్తుంది. అవును, కరెక్ట్గా చెప్పావు. ఆహ్వానిస్తే వస్తుంది. కరెక్ట్, 100%. పాపము ఆహ్వానించి కళ్ళ ద్వారా వస్తుంది.
మొదటిసారి ఏ తప్పు చూసినా తెలియక చూసినా దేవుడు క్షమిస్తాడు. రెండోసారి వాంటలు చూస్తావే అదే పాపం. ముందు కళ్ళ ద్వారా వస్తుంది, వచ్చి మనసులోకి వస్తుంది. మనసు ఇది మనసులో వస్తుంది. ఆ మనసులో నుంచి హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వచ్చి గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని ఇంకా శరీరాన్ని మీరు వాట్సాప్ చూడండి. రాత్రుల్లో కుర్రపిల్లకాయలంతా చేసేది ఏంటి? అందరూ ఒకే రూమ్లో పడుకుంటారు. ఆ కుర్రపిల్లడేమో 1 గంట 2 గంటలకి నొక్కుంటుంటాడు. ఆ పక్క ఒక నొక్కుంటుంటాడు, ఈ పక్క వాళ్ళ అమ్మ నొక్కుంటుంది, వాళ్ళ నాయన నొక్కుంటాడు. అందరు నొక్కోటాలే, పక్క వాళ్ళకి చూపించరు. ఆదాము వాళ్ళ దగ్గర జరిగిందేంటి? పండు రోజు చూస్తూనే ఉన్నారు. సైతాన్ కూడా పాములో వచ్చి ఈ పండు చూసావా ఎంత రమ్యంగా ఉంది, ఎంత ఉంది, అట్టా ఉంది, ఇట్టా ఉంది, ఇట్టా ఉంది అని చెప్పలేక కన్నులకు ఇంపు కలిగింది. ఆకర్షించబడి తిన్నది, మైండ్లోకి వచ్చింది, హృదయంలో గూడు కట్టుకుంది. తర్వాత పాపం శరీరంలోకి వచ్చింది. దేవుడి మెడబెట్టి బయట తీశాడు. పాపం కళ్ళలోంచి వస్తుంది. అందుకే మత్తయి 6వ దేవుడు, నీ కన్ను చెడినది అయితే నీ దేహమంతా చెడిపోతుంది. అంతే. నీ చెయ్య చెడినది అయితే నీ దేహం చెడిపోదు. నీ నోరు చెడినది అయితే నీ దేహం చెడిపోదు. నీ కన్ను చెడినదైతే 6వ అధ్యాయం మత్తయి సువార్త, టోటల్ నీ బాడీ చెడిపోతుంది. కన్నే అన్నిటికీ కారణం. అర్థమైందా? కాబట్టి దయచేసి ఇంకా యవనస్తులు ఉన్నారు ఇక్కడ, బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఉన్నారు, తీసుకోలేని వాళ్ళకి ఉన్నారు. ఒకవేళ ఇంకా నీ జీవితంలో అమాలేకులు ఎవరైనా, నీ జీవితంలో అమాలేకులు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయి. కొంతమందిని చంపి కొంతమందిని మిగిలిచి బాబు వాళ్ళని చంపి నిత్య నాశనం నరకాన్ని తీసుకుపోతారు. ఇప్పుడు సౌలు రాజు ఎవరి చేతులు చచ్చిపోయాడు? ఆఖరికి అమాలేకుల చేతులు చచ్చిపోయాడు. ఎందుకని? వాళ్ళని చంపలేదు కాబట్టి. అటువంటి ఆనాడు అటువంటి దుర్మార్గులు ఉండేవాళ్ళు. వాళ్ళ వంశం సంబంధించినోడే ఈ హామాను. ఆ హామాను వంశమునే చంపేశారు. ఇప్పుడు 500 మంది అయిన తర్వాత వాళ్ళ పిల్లకాయల్ని అక్కడ ఊరేసిన తర్వాత ఇప్పుడు చూడండి 15వ వచనము, షూషన్నందు యూదులు ఆదారు మాసము 14వ దినమందు, ఇప్పుడు ఎన్నో దినం? 14వ దినమందు కూడుకుని షూషను నందు 300 మందిని చంపిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొని లేదు. రాజు సంస్థానాల దండు తక్కిన యూదులను కూడుకుని తమ ప్రాణములను రక్షించుకుంటేకై పూనుకుని ఆదారు మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మంది చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మొదట ఎంతమంది చెప్పారు? తర్వాత 10 మంది హామాను కుమారులు, తర్వాత 300 మంది, తర్వాత 75,000. ఇప్పుడు లెక్కేయండి, 75,810 మంది. ఎవరోళ్ళు? అమాలేకులు మొత్తం వేసేసింది. అంటే సార్ ఇంకా అమాలేకులు చచ్చిపోతే ఇప్పుడు ఉన్నారంటున్నారంటే వాళ్ళు ఆ 120 దేశంలో ఉండేవాళ్ళు. తక్కిన వేరే దేశాల్లో కూడా వీళ్ళ సంతానము ఉంది. మొత్తానికి రాణి ఉన్న వాళ్ళందరినీ మొద్దకాయ ఒక్కడిని మిగిల్చుకుంటూ వేసేసాడు. అంతే. ఎంతమందిని ఇప్పుడు చెప్పండి? 75,810 మంది చంపేసిన తర్వాత ఇంకా శత్రువులు ఉన్నారా? లేరుగా. ఏం చేశారు చూడండి వాళ్ళు, ఏం చేశారు చూడండి. 17వ వచనము, 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషంగా ఉండిరి. పండగ చేసుకుంటున్నారు. పండగ ఎందుకని? వీళ్ళ శత్రువుని ఏం చేశారు? మనం కూడా మన శత్రువు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ఎవరా? సాతాను. వాడిని మనం ఏం చేయాలా? చంపాలా. అందుకే బైబిల్ ఎలా ఉంది? సాతాను ఎదిరించుడి, అప్పుడు మీ ఎదురు నుండి వాడు పారిపోను. ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నాడు? చెట్టు మీద ఉంటే దెయ్యం ఉందంటే గుడికి రాపోతుంది, అలా అక్కడ దెయ్యం పట్టిందంటే అక్కడ రాపోతుంది. క్రైస్తవుడు ఎప్పుడు దెయ్యాల గురించి భయపడకూడదు. దెయ్యాలు నిన్ను చూసి భయపడాల. మనం పోతుంటే దెయ్యాలు ఏం చేయాలి చెప్పండి? దెయ్యాలు చూసి భయపడకూడదు. మనం సాతానుని మనం ఏం చేయాలంటే ఏం చేయాలా? ఎదిరించాలా. అప్పుడు వాడు మన ఎద్దు నుండి పారిపోవును. సాతానును నలుగా త్రొక్క అధికార బలమిచ్చేను. చెప్పండి. సాతానును నలుగా త్రొక్క అధికార బలమిచ్చేను.
నాదు జీవ మాయనే నా సమస్తము నా సర్వాస్రమేసుకే నా సుజీవము. సాతాను మన కాళ్ళ కిందేసి ఏం చేయాలా? తొక్కాలి, అప్పుడు పారిపోతాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? విందు చేశారు. చూడండి 19వ వచనం. కాబట్టి ప్రాకారమైన నీ ఊళ్ళలో కాపురమున్న గ్రామస్తులైన యూదులు ఆధార మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమని ఒకరినొకరు బహుమానాలు పంచుకుంటున్నారు, గిఫ్ట్లు పంచుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? సంతోషం వచ్చి గిఫ్ట్, హ్యాపీ, మన క్రిస్మస్ పంచుకుంటామే అట్లా గిఫ్ట్లు పంచుకుంటున్నారు. ఎందుకు? మన శత్రువులు చనిపోయారు. మీరు ఎప్పుడు పంచుకున్నారు? మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఉండే సైతాన్ని చంపేస్తారో అప్పుడు మీరు గిఫ్ట్లు పంచుకోవాలి. చూడండి 21-22 యూదులు బాగానండి. ఈ శుభదినంలో ప్రతి సంవత్సరం, ఇప్పుడు కూడా ప్రజెంటు ప్రతి సంవత్సరం డిసెంబరు 13వ తేదీ మన క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే 3 కార్యాలు చేస్తారు. ఒకటి, సంతోషించి పండగ చేసుకొని గిఫ్ట్లు పంచుకొని విందు చేసుకొని పేదోళ్ళకి దరిద్రులకు కానుకలు ఇస్తారు. ఇప్పటి వరకు ఇచ్చి ఎస్తేరు గ్రంథాన్ని 10 అధ్యాయాలని చదివారు. పోయిన నెల జరిగింది. వాళ్ళకి ఆధార్ నెల అంటే మొన్న జూన్లో జరిగింది, మొన్నే జరిగింది. దాని పేరేం పెట్టారు చెప్తామంటారా? పూరీము. చెప్పండి. మొన్నే జూన్లో పూరీం పండుగ జరిగింది. వాళ్ళకి అది డిసెంబరు 12వ తేదీ లెక్క వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. మన క్యాలెండర్ ప్రకారం అది ఆధారు మాసం అంటారు. ఇప్పుడు వరకు ఎన్ని చేయాలి? వాళ్ళు సంతోషించాలి, బహుమానాలు ఇచ్చుకోవాలి ఒకరొకరు, తర్వాత పండగ చేసుకోవాలి, దరిద్రులకి కానుకలు ఇవ్వాలి, ఎస్తేరు గ్రంథాన్ని చదవాలి. టుడే స్టిల్ ఆ పండుగ జరుగుతూనే ఉంది. ఆ ఎస్తేరు గ్రంథం చదవాలి. ఆ పండగ పేరేం పేరు? పూరీము. అదే పండగ రోజు ఇజ్రాయిలీలు ఇరాన్ మీద బాంబు వేశారు. అదే పండుగ రోజు మొన్న ఎత్తుకవి బాంబు వేశారంతే. ఎందుకు? ఇరాన్ ఎవరిది? మనం చెప్పాను కదా. ఇరాన్ అంటే ఎవరిది? ఇప్పుడు నేను చెప్తున్న పారదర్శక దేశం. చెప్పండి, ఇప్పుడు చెప్తున్న పారదర్శక దేశం, ఆ పారసీక దేశమే ఇరాన్. ఆ పారసీక దేశమే ఇరాన్. కాబట్టి 10వ అధ్యాయానికి వద్దాం. చూడండి 10వ అధ్యాయంలో ఏముందంటే, ఈ కార్యం చేసేలకే రాజుగారు ఏమైపోయాడంటే మహాఘనత పొందాడు. పొంది ఈ 120 దేశాలు తన కంట్రోల్లో ఉండాలంటే ఏం చేశాడు తెలుసా? పన్ను విధించాడు. అర్థమైందా? ఏం విధించాడు? పన్ను. ఎందుకు విధిస్తాం? ఇంటి పన్ను. ఎందుకు విధిస్తాం పన్ను? మనం పంచాయతీ కింద అండర్లో ఉన్నామని లెక్క. లేకపోతే పన్ను లేకపోతే లేదని, ఎప్పుడేం బాగా కొడతారని. అలాగే రాజు ఎందుకు పన్ను నియమించాడంటే, అర్థమైందా? ఈ 120 దేశాలు నాకు లోబడి ఉండాలి, నా అండర్లో ఉందని పన్ను విధించాడు. మొర్దెకాయిని హెచ్చించాడు, అంచెలంచెలు ఎదిగాడు. ఎంత ఎదిగినా మొర్దెకాయి గర్వించకుండా అందరితో సామాన్లతో మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు పట్టించుకుంటూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము ఇంతటితో ముగించబడింది. అయితే ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి? ఎక్కడ ప్రారంభించబడింది? 1వ అధ్యాయం విందుతో ప్రారంభించబడింది. అధ్యాయము విందుతో ముగించబడింది. మధ్యలో చాలా పెద్ద గందరగోళాలు జరిగాయి. నీ జీవితంలో కూడా, నీ జీవితంలో ఎన్నో గందరగోళాలు, నీ జీవితంలో సమస్యలు రావచ్చు. కానీ అమ్మా దేవుని బిడ్డలారా, కానీ నీది క్లోజ్ అయ్యే లోపల నీవు సంతోషముతో విందుతో, అక్కడ రాసుంది రాజు పారసీకుల దేశపు సమాచార గ్రంథమందు ఇవన్నీ. పారసీక దేశం అంటే ఏం చెప్పాను ఇప్పుడు? ఇరాన్. అది పారసీక దేశం, ప్రజెంట్ పారసీక దేశం అదే. కాబట్టి ఆ గ్రంథంలో రాయబడ్డాయి. పూరీం పండుగ రోజు ఏం చేసుకుంటారు చెప్పండి ఒకసారి?
విందు చేసుకుంటారు, బహుమానాలు పంచుకుంటారు, పేదల కానుకలు ఇస్తారు, ఎస్తేరు గ్రంథాన్ని చదువుకుంటారు. ఇప్పటికీ ఆ పండుగ చేసుకుంటారు. దేవుడు వాళ్ళని ఎలా కాపాడాడో, ఎలా రక్షించాడో, ఎలా శత్రువు చేతుల నుంచి విడిపించాడో, ఈరోజు కూడా దేవుడు మనల్ని ఇన్ని రకాలుగా కాపాడుతున్నాడు కదా. ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. మనం కూడా ఖచ్చితంగా జ్ఞాపం చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. జ్ఞాపం చేసుకోండి. దేవుడు నీ జీవిత ప్రయాణంలో ఇంతవరకు అయ్యా, నీ డ్యూటీలో కావచ్చు, నీ కెరియర్లో కావచ్చు, నీ చదువులో కావచ్చు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు కదా. ఏం బాబు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు అన్యపుణ్యాయంగా. హామాన్ లాంటి వాళ్ళు నీకు ఎంత ద్రోహం చేశారో నీకు తెలీదా? అట్టని చెప్పి దేవుడు నిన్ను వదిలిపెట్టాడా? హామాన్ లాంటి వాళ్ళు నీ ఉద్యోగంలో, నీ కెరియర్లో, నీ చదువులో, నీ జీవితంలో ఎంతమంది నీకు హాని చేశారో ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుడు ఎలా నిన్ను వాటిలన్నిటి నుంచి విడిపించి అంచెలంచెలుగా ఎత్తైన స్థానములో మొర్దెకైలాగా ఏ విధంగా ఆస్వాదించాడు. మొర్దెకై ఎవరు? యూదుడు, అనాది ఒక గేట్ మ్యాన్. ఇప్పుడు ఏమయ్యాడు? 127 దేశాల ప్రజలందరి మీద రాజు తర్వాత అత్యున్నతమైన సింహాసనంలో కూర్చోబెట్టాడు. కారణం అతడుకున్న దేవుని యందు భక్తి, దేవుడి మీద నమ్మకం, విధేయత, దీన మనసు, అవన్నీ మొర్దెకైని హెచ్చించే. సేమ్ ఎస్తేరు కూడా, అనాదిగా ఉన్న ఎస్తేరు రాజుకు భార్య అయింది, రాణమ్మ అయింది, పట్టప్రాణి అయింది. ఆమెల విధేయత, ఆమెల తగ్గింపు శత్రులందరి మీద జయం పొందింది. ఈరోజు నీకు హాని చేసేవాళ్ళు నీ ఉద్యోగంలో, నీ కెరియర్లో, నీ చదువులో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో హామానులు ఎంతమంది ఉన్నా భయపడొద్దు. దేవుడిని తోడున్నాడు, నేను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ నువ్వు విజయం పొందుతావు. హామానులను దేవుడు సిగ్గుపరుస్తాడు. అటువంటి కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన మేడం గారు చేసిన తర్వాత ముగించుకుందాం. హేమా సజిని థియోఫిలస్ గారు, డాక్టర్ హేమా సజిని థియోఫిలస్ గారు ఎస్తేరు గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపం చేసి ప్రార్థనలో ముగించాలని కోరుకుంటున్నాను. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక తండ్రి, ఈ ప్రభు దినంలో మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చి ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, నీ అమూల్యమైన మాటలు ప్రభా వినుటకు నీవిచ్చిన ఈ కృపను బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ప్రభా మరి గత కొన్ని వారాలుగా నాయన ఎస్తేరు గ్రంథాన్ని ప్రారంభించి మరి ఈ దినమున ప్రభా గ్రంథము ముగించుటకు మీరు చూపించిన కృపను బట్టి వందనాలు ప్రభా. అయా దైవజనుల ద్వారా తండ్రి ప్రభా అనేక విషయాలు, అనేక మర్మాలు మాకు బోధపరిచినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ గ్రంథము నాయన విందుతో ప్రారంభించబడి ప్రభా మరి నాయన మరలా విందుతోనే ముగించబడింది. నాయన తండ్రి, విందుతో ప్రారంభించబడిన తర్వాత తండ్రి ఆ విందులోనే ఎన్నో మరి సమస్యలు, కుటుంబం విడిపోయి భార్యాభర్తల మధ్య అయా ఎడబాటు వచ్చి ప్రభా నాయన తండ్రి, తర్వాత మరి క్రొత్త రాణిని ఎన్నుకోవటం, ఎస్తేర్ని ప్రభా దీనురాల్ని ప్రభా నీవు ఎన్నుకొని ప్రభా అయ్యా తండ్రి ప్రభా మరి ఆ యొక్క పారసిక దేశానికి రాణిగా చేసావు. ఆమెలో ఉన్న తగ్గింపు, దీనత్వాన్ని బట్టి ప్రభా నువ్వు ఆ దినమున ఆమెకి ఇచ్చిన ఆ గొప్ప ఉన్నత స్థాయిని బట్టి ప్రభా మీకు వందనాలు అయ్యా తండ్రి. అలాగే ఈ యొక్క గ్రంథంలో తండ్రి మొర్దెకై తండ్రి ఒక భక్తుడిగా, నీ యొక్క సేవకుడుగా, నీ యొక్క ఇష్టానుసారుడుగా ప్రభా నీకు లోబడిన వ్యక్తిగా చూస్తున్నాం తండ్రి ప్రభా. మరి మొర్దెకై తండ్రి ప్రభా మరి దీనత్వం కలిగి ప్రభా భారపాలకుడుగా ఉన్నప్పటికీ అయా తండ్రి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అయా మరి హామానికి నమస్కరించవలసి వచ్చినప్పుడు అయా భయపడక, మనుష్యుల ముఖము చూసి భయపడక తండ్రి నీ ముఖము చూసి భయపడుతూ తండ్రి దేవునికి తప్ప నేను ఎవరికీ నమస్కరించనని ప్రభా తీసుకున్న నిర్ణయము తండ్రి ఆ దినాల్లో ప్రభా మరి ఎంతో రాజ్యంలో గలిబిలి కలిగించింది ప్రభా.
అయినప్పటికీ ప్రభా మొర్దెకైనైనా నీ ఏర్పాటులో ఉన్నాడు, నీ కాపుదలలో ఉన్నాడు తండ్రి ప్రభా. మరి మొర్దెకై నిర్ణయాన్ని బట్టి ప్రభా యూదులందరికీ మరణశిక్ష వచ్చినప్పటికీ తండ్రి నీవు నాయన ఈ భయంకరమైన అపాయకర స్థితిలో నుంచి ప్రభా నాయన నీ బిడ్డలను రక్షించిన విధానం ప్రభా ఎంతో ఆశ్చర్యకరమ తండ్రి ప్రభా. అవును నాయన, అవును తండ్రి, నీ కోసం నిలబడే వారిని మా జీవితాల్లో కూడా ప్రభా నీ కొరకు నిలబడినప్పుడు ప్రభా నాయన ఎలాంటి పరిస్థితులైనప్పటికీ ప్రభా, ఎలాంటి అపాయకరమైన పరిస్థితులైనా, ఎంత దుర్దినాలు, ఎంత భయంకరమైన తండ్రి, వాటి అన్నిటిలో నుంచి కాపాడే దేవుడు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడో కాదు తండ్రి. అలాగే మొర్దెకై జీవితంలోను, ఎస్తేరు జీవితంలోను ప్రభా అటువంటి పరిస్థితులు ఎస్తేరు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. అవును తండ్రి, ఆమె 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి మరి రాజు దగ్గరికి వెళ్ళడం, మరణం ఎదురవుతుందన్నా తండ్రి ప్రభా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఎంతో గొప్పవి. మేము కూడా తండ్రి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభా నైనా తండ్రి నీ సన్నిధికి చేరి ప్రార్థించే వారంగా ఉండి ప్రభా ప్రార్థన ద్వారానే ఆ సమస్యల నుంచి విడుదల పొందడానికి నీ కృప దయచేయండి ప్రభా. అటువంటి ఎస్తేరు లాంటి గుణమును మాకు కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి మరి ఈ యొక్క గ్రంథంలో హామాను చూస్తున్నాం. హామాను నీ బిడ్డల్ని ద్వేషించాడు, ద్వేషించిన హామాను నీ విడిచిపెట్టలేదు. నిన్ను ద్వేషించే వారిని ప్రభా నువ్వెన్నడూ విడిచిపెట్టవు. తండ్రి నీ బిడ్డల్ని ద్వేషించే వారిని కూడా నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడో కాదు. నీ బిడ్డల్ని ద్వేషించినప్పుడు ప్రభా ఇదిగో హామాను తవ్వుకున్న గుంటలో హామాని మరి ఏ విధంగా పడద్రోసారో నీ జోలికి వచ్చిన వారిని నీ నామం పెట్టబడిన ప్రజల జోలికి వచ్చిన వారిని ప్రభా ఏ విధంగా నాయన ఏ స్థితిలోకి వెళ్తారో ప్రభా నీవు నాయన గ్రంథంలో ఎంత చక్కగా రుజువుపరిచావు తండ్రి. ఈరోజు లోకానికి కూడా ప్రభా ఈ విషయాన్ని తెలియజేసి ప్రభా జీవము కలిగిన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, ఆశ్చర్యకరుడైన దేవుడవు, ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడవు. నీ జోలికి వస్తే నాయన నిన్ను అపార్థముగా మాట్లాడితే, నిన్ను నమ్ముకున్న బిడ్డలను ప్రభా తృణీకరిస్తే ప్రభా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఈరోజు ఈ లోకానికి కూడా ప్రభా ఈ గ్రంథం ద్వారా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అది అందరికీ తెలియజేయబడినట్లు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి హామాను ప్రభా ఇక్కడ ఒక మరి సైతానుగా ప్రభా ఇదిగో తండ్రి దేవుని బిడ్డలకి వ్యతిరేకగా కనిపిస్తున్నాడు ప్రభా. దేవుని బిడ్డల యొక్క మరి వారి యొక్క దుర్దినాలని, వారి యొక్క మరణాన్ని చూడటానికి ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. తండ్రి ఇదిగో మా జీవితంలో కూడా మమ్మల్ని తృణీకరిస్తూ మా యొక్క నాశనాన్ని కోరుకునే సాతాను మరి నీ యొక్క వ్యతిరేకుల్ని ప్రభా నువ్వు ఏ విధంగా దండిస్తావో తండ్రి ఈ గ్రంథం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా అంతేకాదు ఎస్తేరు జీవితంలోనూ మొర్దెకై జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా రాజు నిర్ణయము ప్రభా అలాగే మొర్దెకై నిర్ణయం 2 ఉన్నప్పుడు మరి ప్రభా నీవు తండ్రి మొర్దెకై పక్షంగా చేరి ప్రభా దినము తండ్రి నిన్ను వ్యతిరేకించు వారిని అమాలేకీయుల్ని ఏ విధంగా నాశనం చేసావో, హామాను సంతానాన్ని ఏ విధంగా నాశనం చేసావో తండ్రి ప్రభా తండ్రి ఎంత రుజువులతో మాకు చూపించినందుకు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి ప్రభా నిన్ను వ్యతిరేకించే వారిని, నీకు వ్యతిరేకంగా విరోధంగా లేచు ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాక్యాన్ని ప్రభా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. ప్రభా అవును ప్రభా ఇదిగో తండ్రి నీకు వ్యతిరేకంగా లేచిన హామాను సంతానమయ్యా మొత్తము కూడా నాశనం చేయబడింది ప్రభా. తండ్రి చివరకు ప్రభా మరి రాజుతో సహా ప్రభా మొర్దెకైని ఎంతో గౌరవించి ప్రభా మరి తండ్రి వాళ్ళు ఆ దినమున శత్రువులు నశింపజేసినందుకు పూరీము పండగ జరుపుకుంటూ ప్రభా మరి దాని ద్వారా అనేక వర్తమానాలని ఈరోజు ప్రపంచానికి అందిస్తున్నారు ప్రభా. ఆ పండగ ద్వారా తండ్రి నీ బిడ్డలు నశింపచేసిన వారు నశింపచేయగలమని ప్రభా ఆ దినమున ప్రభా మరి బహుమానాలు పంచుకుంటూ పేదలకి పంచుతూ విందు జరుపుకుంటూ ప్రభా ఈ గ్రంథం ముగించబడింది. మొర్దెకైని ప్రభా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళావు. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మాలో ఎంతమంది మొర్దెకైలు ఉన్నారో, ఎంతమంది ఎస్తేర్లు ఉన్నారో తండ్రి, ఎంతమంది అహష్వేరోషులు ఉన్నారో, ఎంతమంది హామానులు ఉన్నారో తండ్రి ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మాలో ఉన్న గుణాలు ప్రభా తండ్రి ఏవైతే ఈ వీళ్ళలో ఉన్న గుణాలు మాలో ఉన్నాయో వేటికైతే నాయన నశింప చేయాలో, వేటినైతే చంపివేసేయాలో ప్రభా ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మాలో ఉన్న హామాలను చంపివేసి మాలో ఉన్న మొర్దెకైలను ప్రభా మీరు లేపమని ప్రభా ఇదిగో మాలో తండ్రి మేము ఒక్కొక్క మొర్దెకైగా నాయన నిలబడి ఎస్తేరు వలె ప్రభా
ప్రార్థనా పరులుగాను విజయం సాధించే వారంగాను నాయన మా జీవితంలో ఉండటానికి నాయన అటు కృప మాకు దయచేయమని ఇదిగో తండ్రి దాసుని ద్వారా అయ్యా ఇంత చక్కని వర్తమానాలు ఎన్ని దినాలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేక విషయాలు మీ గ్రంథ మర్మములు తెలుసుకోవడానికి నీ కృప దయచేయండి. మీ దాసుని మీద అభిషేకం ఉంచి ప్రభా ఇంకా నెక్స్ట్ ఏ గ్రంథము ప్రభా మాకు కూడా మరి ఒకసారి మాకు అనుగ్రహించమని చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.